మన అందరి విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు మాస్టర్. మనందరికి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి శ్రీతైనంలో ప్రతి వారం మనం కొంత తెలుసుకుంటున్నాం మాస్టర్. ఈ రోజు మరి కొంత తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ అంటే ఇక్కడ కొన్ని రోజుల తర్వాత అంటే ఒక రోజు సాయంత్రం సీతామాత ఏం చేస్తుంది అంటే సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తుంది. అక్కడ సీతామాత సాయంత్రం భోజనం సిద్ధం చేస్తుంది. అంటే సాయంత్రం అంటే రాత్రి భోజనం కోసము అక్కడ అన్ని సిద్ధం చేస్తూ ఉన్న సమయంలో లక్ష్మణుడు రావణుడు ఏంటి అంటే ఆ చుట్టుపక్కల అంటే వాళ్ళిద్దరు, ఈమెనేమో వంటశాలలో ఉన్నది సీతామాత, వంటశాలలో ఉండి ఆమె ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. ఇక్కడ రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు మాట్లాడుకుంటుండ్రు. అంటే చుట్టుపక్కల నుండి ఒక అద్భుతమైన పరిమళం వస్తుంది, మీరు గమనించారా అని శ్రీరాముడు ఆ శ్రీరాముడిని లక్ష్మణుడు అడుగుతాడు అన్నట్టు. అన్నప్పుడు అంటే లక్ష్మణునికి అది ఆ పరిమళం వస్తుంది, కానీ రాముడు అంతా గ్రహించడం లేదు ఆ పరిమళాన్ని. అప్పుడు రాముడిని అడిగినప్పుడు తను తల వంకిస్తూ నాకేమీ రావడం లేదు లక్ష్మణ అన్నట్టు చెప్తాడన్నట్టు. అంటే ఆ పరిమళము అంటే వీళ్ళకు ఇంకా తెలుసు, అంటే మాత చెప్పింది ఇది వరకు ఆమె ఒక రాక్షసి అంటే రాకతో అలాంటి పరిమళం వస్తుందని చెప్పింది. కాకపోతే వీళ్ళేంటి అంటే గ్రహించుకోలేకపోతుండ్రు. పరిమళం అంటే ఇక్కడ లక్ష్మణుడు ఏమంటుండంటే అంటే ఇంత మళ్ళీ ఒకసారి అంటే ఆమె ఆ వాసన అంటే రామునికి రావడం లేదు అని ఆ వాసనను మళ్ళీ ఇట్లా దీర్ఘంగా అంటే దాన్ని శ్వాసించి అంటే దాని పరిమళాన్ని మళ్ళీ చూడగలుగుతాడు లక్ష్మణుడు. చూసి ఇంత మనసు దోస ఈ పరిమళము ఏ పుష్పం నుండి వస్తుందో అని అన్నప్పుడు మాతకు, వంటింట్లో ఉన్న మాతకు లక్ష్మణుడు అన్న మాట వినబడుతుంది. అప్పుడు ఆమె ఏమనుకుంటది అంటే ఆమె కొంచెం ఆందోళన పడుతుంది అన్నట్టు. అంటే ఈ పరిమళం వస్తుంది అంటే ఈ రాక్షసి అంటే ఈ మధ్యలో ఈ చుట్టుపక్కల ఉన్నట్టున్నది ఈ రాక్షసి అని ఆ వంటింట్లో ఉన్న మాతకు కొంచెం ఆందోళన మొదలైంది అన్నట్టు. ఇక్కడ లక్ష్మణుడు అనగానే అక్కడ మాతకు ఆందోళన మొదలైంది. అంటే ఇక్కడ దగ్గరలోనే ఉన్నది ఆ పరిమళం వస్తుంది అని ఆ లక్ష్మణుడి ద్వారా వినగానే ఆమెకు భయము, ఆందోళన మొదలైంది. అంటే ఆమె కుటీరం వైపు ఎక్కడ వస్తుందో లక్ష్మణుణ్ణి, ఈ రాముణ్ణి అంటే ఏ రకంగా అంటే మాటలతోన చేతులతోన ఎలా మరి లోబర్చుకుంటుందో అని ఆమె భయపడుతూనే ఉంది. కానీ ఈమె వంటశాల నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పడం చెప్తా అనేసరికే ఆమె గొంతు అంటే ఆ రాక్షసి గొంతు వినబడి వాళ్ళ వద్దకు రావడం జరుగుతుంది. లక్ష్మణుడును శ్రీరాముల వారి వద్దకు రావడం జరుగుతుంది అన్నట్టు. అంటే అక్కడ అంటే ఈమెకు వినబడుతుంది, అంటే స్త్రీ స్వరం వినబడుతుంది వీళ్ళతో మాట్లాడము. ఆ వంటశాలలో ఉన్న ఈ సీతామాతకు ఆమె స్వరం వినబడుతుంది. ఆమె ఏం చెప్తుందంటే అంటే నేను ఒక ఋషి కూతుర్ని అని చెప్తుంది. మళ్ళీ ఏంటంటే మామూలుగానే ఇంతకు ముందు ఎలాగైతే చంద్రిక భర్త విషయంలో ఎలా జరిగిందో ఒక ఋషి కూతుర్ని నేను, నా పేరు మాయ అంటే అంటే ఇక్కడ ఎవరికి తెలియదు, మేము కొత్తగా వచ్చాము అని చెప్తుంది. వాళ్ళకు పరిచయం చేసుకుంటుంది. అంటే నా తండ్రి నేను, అంటే ఆ రాక్షసి తండ్రి, మేమిద్దరము అంటే ఆశ్రమాలందరినీ అన్ని సందర్శిస్తూ అంటే వాళ్ళు యోగక్షేమాలు అంటే వాళ్ళు తెలుసుకుంటున్నాము అని మాయ అంటే అది ఒక రాక్షసి కాబట్టి ఆమె పేరే మాయ కాబట్టి అన్ని మాయ మాటలు చెప్పడం మొదలు పెట్టింది అన్నట్టు. అలా మాటలు చెప్పంగా ఇక్కడ ఎవరు మన సీతామాత అన్ని వింటుంది. మరి అక్కడ వాళ్ళని పరిచయం చేసుకొని అంటే మేము ఆశ్రమంలో అంటే మా నాన్న మేము ఆశ్రమాలు సందర్శిస్తూ అక్కడ ఉన్న వాళ్ళకు మేము ఆహారాన్ని తీసుకువస్తామని చెప్తుంది అన్నట్టు. చెప్పగానే ఇక్కడ రాముడు ఏమంటాడు, అంటే ఇక్కడ కూడా వంట పూర్తయింది, మేము భోజనం చేసే సమయము, మీరు కూడా మాతో కలిసి భోజనం చేయండి అని ఆమెకు అంటే చెప్తారు అన్నట్టు ఎవరికి, ఆ మాయకు.
ఆ రాక్షసుడు చెప్పినప్పుడు వీళ్ళ మాటలు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం వినడము సీతమ్మ మెల్లగా అక్కడికెళ్ళి వంటశాలకెళ్ళి తొంగి చూస్తదన్నట్టు ఇటు సైడు. చూసేసరికి ఒక అంటే ఆ యువతి ఒక అందంగా ఉంటది. అందమైన యువతిని చూసింది సీతామాత. మధురమైన పరిమళము తన వెన్నంటే ఉన్నది. అంటే ఇది ఒక అయస్కాంతంలాగా అతుకపోతుందేమన్న భయము, ఆందోళన మరి ఆమెకు మొదలైంది. చంద్రిక చెప్పిన రాక్షసి ఈమెనే అని ఆమె గట్టిగా నమ్మింది. ఎవరు? సీతామాత. మరి ఏం చేయాలనో అర్థం గాలేదు. లక్ష్మణుడు అంటే లక్ష్మ ఈ అంటే రామునికి కొంచెం అవగాహన ఎక్కువ. లక్ష్మణుడికి కొంచెం తక్కువ గాబట్టి, లక్ష్మణుడు ఏంటంటే ఆమె తెచ్చిన ఆహారాన్ని అంటే అందుకుంటాడు. ఆ పాత్ర ఆమె తెచ్చిన పాత్రను లక్ష్మణుడు అందుకోగానే సీతమ్మ గబగబా వంటశాల నుంచి ఆ పాత్ర లక్ష్మణుడి నుంచి తీసుకుంటదన్నట్టు. అంటే ఆయన చేతిలో ఉండనివ్వకుండా. అంటే ఈమె మాయ, ఈమె ఒక మాయ రాక్షసి అని సీతామాతకు తెలుసు కాబట్టి వెంటనే ఆ లక్ష్మణుడి దగ్గరికెళ్ళి ఆ పాత్రను తీసుకుంటదన్నట్టు. తీసుకోగానే ఈమె ఏంటంటే మాయ అంటే ఈ రాక్షసి మాయ ఏం చేస్తదంటే సీత వైపు కోపంగా చూస్తది. అంటే ఆ పాత్రను నువ్వు వెంటనే అతని చేతులకెళ్ళి తీసుకున్నావన్నట్టు తన తన వైపు కోపంగా చూస్తూ వెక్కిరిస్తూ అంటదన్నట్టు. ఎవరితో? వీళ్ళతోని సీత రామునితోని, లక్ష్మణునితోని అంటది. అంటే మీరిద్దరే అక్కడ ఇక్కడ మీరు ఒక ఇద్దరే ఋషి పుంగవులు ఇక్కడ ఉన్నారని మేము ఋషి యోధులు ఇక్కడ ఉన్నారు అని తెలిసింది. కానీ మీకు మీ మీకు ఒక సేవకురాలు ఉన్న సంగతి విషయం మాకు తెలవలేదు. ఈ సేవకురాలు ఉన్న విషయమే మాకు తెలది అని అనంగానే రాముడు ఏమంటాడంటే అంటే అక్కడ కూర్చున్న రాముడు నిటారుగా అంటే నిలబడి ఏమంటాడంటే, ఇక్కడ నా భార్య సీతకు ఆమెకు ఇష్టమైతే నిన్ను నా భార్యకు పరిచయం చేస్తా అని చెప్పడం జరుగుతది. అంటే ఆమె సేవకురాలు గాదు. ఆమె నా భార్య అని చెప్పడం జరుగుతదన్నట్టు. అప్పుడే ఈ నువ్వు అంటే నా భార్యకి అంటే సీతామాతకి ఇష్టమైతేనే నువ్వు మాతో కలవవచ్చు, మాతో కలిసి భోజనం చేయవచ్చు అని రాముడు అనగానే సీతామాత అంటే ఒప్పుకున్నట్టు తల ఆడిస్తదన్నట్టు. అప్పుడు ఆమె హృదయం అంటే భయపడుతుంది, తల్లడిల్లుతుంది. ఏం జరగబోతుంది? ఈ మాయ ఇక్కడికచ్చింది, ఈ రాక్షసి ఇక్కడికచ్చింది. అసలేం జరగబోతుంది అని ఆమెకు అదే ఆందోళన, భయం మోపైంది. అంటే వీళ్ళకి ఎవరికీ గ్రహిస్తలేరు. రాముడు గ్రహిస్తలేరు, లక్ష్మణుడు కూడా గ్రహిస్తలేరు. ఆమె ఒక స్త్రీ అనుకుంటుర్రు అంతే. కానీ ఒక సీతామాతకే తెలుసు అంటే రాక్షసి ఈమెనే, మాయ ఈమెనే అని ఆ చంద్రిక భర్త చంపింది ఈమెని. అంటే ఇట్లాంటి ఎంతో మందిని కూడా చంపింది ఈ రాక్షసే అని మాతకు ఏంటంటే ఆమె హృదయం తల్లడిల్లిపోతుంది. ఆమెకు భయము అంటే ఇగ మొత్తము వణికిపోతుంది. ఈ స్త్రీ అంటే ఏం చేసుడో ఏమో అర్థమైతలేదు. లక్ష్మణుడు ఆమె సీతామాత లక్ష్మణుని దగ్గరికెళ్ళి ఆహార పాత్ర తీసుకొని ఏం చేస్తదంటే గబగబా అటు కుటీర వెనకాలకు వెళ్ళి అది బయట పడవేసి ఒక చెట్టు కాడ పడేసి ఆ పాత్రను శుభ్రంగా కడిగి ఆ రాక్షసి వేసిన పాత్రను మంచిగా శుభ్రంగా కడిగేసి ఈమె వండిన అన్నంను అంటే ఆ పాత్రలో నింపుతదన్నట్టు. ఈమె వండిన ఆహార పదార్థాలన్నీ ఆ పాత్రలో నింపి ఏంటి అంటే ఆ పాత్రలో నింపినప్పుడు మాయ గమనించదు. ఎలా అంటే అప్పటికి చీకటి అయితది. ఆ పొయ్యిలో మంట కూడా వంట అయింది కాబట్టి తగ్గుముఖం పడతది. అక్కడ కూడా వెలుతురు తక్కువుంటది. అంటే ఆ చీకట్లో మాయ గమనించలేదు. అంటే ఆహారము మార్చిన విషయము మాయకు తెలవది. ఆమె వాళ్ళని కూర్చోబెడతది. రాముడిని, లక్ష్మణుడిని కూర్చోబెట్టి సీతామాత ఈ మాయ తెచ్చిన పాత్రని ముందుకు తీసుకొచ్చి వడ్డిస్తది వాళ్ళకు. వడ్డించినప్పుడు లక్ష్మణుడు రాముడు వాళ్ళు ఆనందంగా తింటారు. అంటే మళ్ళీ మళ్ళీ వడ్డించుకొని చాలా రుచిగా ఉంది అనుకుంటూ వాళ్ళు మొత్తం ఆ పాత్రలో ఉన్న ఆహారాన్ని మొత్తము తినేస్తారు. తినేసినంక ఇక్కడ ఆ పాత్ర మొత్తం ఖాళీ చేస్తారు. ఇక్కడ మాయ గాని, ఇక్కడ సీతామాత గాని అంటే ఆహారంను ముట్టుకోరు. వాళ్ళిద్దరే తింటారు. రాముడు, లక్ష్మణుడు వాళ్ళిద్దరే తింటారు. మాయ అనుకుంటుంది అంటే నేను తెచ్చిన ఆహారాన్ని వీళ్ళిద్దరు భుజించిండ్రు అని మాయ అనుకుంటుంది. కానీ మాయకు అసలు విషయం తెలవదు. సీతామాత ఆహారం మార్చిన విషయం తెలవక ఆమె లోపల ఆనందపడుతుంది. కానీ కాసేపు అంటే ఆ స్త్రీ ఇక్కడ ఏంటిదంటే ఆహారం తిన్న తర్వాత
వాళ్ళందరూ అక్కడ కూర్చొని అంటే అక్కడ కూర్చొని మాట్లాడడం మొదలుపెడతారన్నట్టు. అన్ని వివరాలు అడగడము, మాట్లాడడం మొదలుపెట్టి మరి అక్కడ కూర్చున్నాక రాముడు, లక్ష్మణుడు చెప్తాడన్నట్టు. "శ్రీకి కృతజ్ఞతలు. నువ్వు చాలా రుచికరమైన ఆహారం తెచ్చారు మీరు" అని కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడ మాటలు కొనసాగిస్తారు. కానీ ఇక్కడ మళ్ళీ ఏమైందంటే మాయ అంటే ఈమేమనుకుంటుంది, నేను తెచ్చిన ఆహారం వీళ్ళు తిన్నారు. అంటే ఆ ప్రభావం వీళ్ళ మీద ఆహ్, హ్మ్, పనిచేస్తదేమో అని అనుకుంటది. కానీ అలానే మెల్లమెల్లగా ఈమె ఈమె ఆలోచన వేరు గాబట్టి రాముని పక్కకు జరుగుతది. ఈ రాక్షసి జరిగినప్పుడు తను వెంటనే లేచి సీతామాత పక్కన కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఈ మళ్ళీ ఏంటంటే లక్ష్మణుడి వద్దకు ఏరుతది ఈ రాక్షసి. లక్ష్మణుడి వైపు వెళ్ళాక అతన్ని ఎన్నో మాటల్లో పెట్టి ఎన్నో సంభాషణలు చేస్తూ ఆమె ఏ అంటే కొంతసేపు సమయం గడుపుతుందన్నట్టు. ఈ రకంగా సమయం గడిపినంక అతనికి విని విని అలసట వచ్చి ఇక అంటే ఇది నిద్రించి అంటే మన విశ్రాంతి తీసుకునే సమయము. ఇక వీడ్కోలు తీసుకుందాము. వీడ్కోలు తీసుకునే సమయం అయింది అన్నట్టు లక్ష్మణుడు చెప్తాడన్నట్టు. అంటే ఇక చాలు నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్తాడన్నట్టు. చెప్పంగానే ఏంటి అంటే మరి ఆహారం అంతా తిన్నారు గదా! మరి ఏ ప్రభావం లేదు వీళ్ళ మీద అని మాయకు ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళంతా ఆహారం తిన్నారు. మరి రాముడు బాగానే ఉన్నాడు. లక్ష్మణుడు బాగానే ఉన్నాడు. ఏ ప్రభావం చూపడం లేదు అని ఆమెకు ఆశ్చర్యం కలిగినప్పుడు హఠాత్తుగా అంటే ఆమె ఎవరు ఇటు మాత వైపు చూస్తదన్నట్టు. ఆ రాక్షసి మాయ సీతామాత వైపు చూసేసరికి అంటే ఈ ఈమెలో భావన అర్థం చేసుకున్న సీతమ్మ ఏంటంటే కొంచెం ఆమెలో ఆమె కొంచెం నవ్వుకుంటూ చూసేసరికి ఆ రాక్షసికి కోపం వస్తదన్నట్టు. అప్పుడు గ్రహించి అంటది. అంటే నేను తెచ్చిన ఆహారాన్ని మార్చి నువ్వు వేరే ఆహారాన్ని ఇచ్చినవా అని అడుగుతదన్నట్టు. అంటే ఎందుకు అడుగుతుంది? ఇక్కడ ప్రభావం చూపలే. ఆమె తెచ్చింది విషపూరితమైన ఆహారం. వాళ్ళ మీద ఏ ప్రభావం కలగడం లేదు అని వెంటనే అడుగుతదన్నట్టు. "నువ్వు ఆ పాత్రలో ఆహారాన్ని మార్చావు కదా! ఇదేనా మీ పద్ధతి? అంటే అతిథులకిచ్చే మర్యాద ఇదేనా?" అని ఇంకా సీతామాతనే నిలదీసి అడుగుతుంది ఆ మాయ. అన్నప్పుడు సీతమ్మ అడుగుతది గట్టిగా. "ఏంటి నువ్వు ఎవరు? అసలు నువ్వెందుకోసం వచ్చినవు? నీ ఉద్దేశ్యం ఏంటి? నువ్వెవరు?" అని గట్టిగా అడిగినప్పుడు అప్పుడు రాముడు కొంచెం ఆలోచనలో పడతాడు. అంటే ఇప్పుడు ఆ స్త్రీ ఈమెనేమో అన్న ఆలోచనలో పడతాడు. అని ఈమె గట్టిగా అడగడం మొదలుపెట్టినాక అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నువ్వెవరు? ఎందుకొచ్చావు? అని అడగడం మొదలుపెట్టినాక ఈమేంటంటే ఆమె మీద దాడి చేస్తది. సీతామాత మీద ఆహ్, ఈ ఈ రాక్షసి మాయ దాడి చేస్తది. ఏంటంటే ఆమె గొంతు పట్టుకొని ఆమెను చంపబోతది రాక్షసిని. ఎందుకంటే ఈమె ఈమె చేసే పన్నాగాలు అన్నీ కనిపెట్టింది సీతామాత గాబట్టి, ఏది కూడా అక్కడ ఫలితం రాలేదు గాబట్టి, ఆమెను చంపడానికి ఆమె చేతులతో ఆమె గొంతును పట్టుకొని గట్టిగా అంటే ఆమెకు ఊపిరి ఆగిపోయే పరిస్థితి రావడంతో రాముడు దగ్గరికి రాబోయేసరికే లక్ష్మణుడు తన కత్తిని విసురుతాడన్నట్టు అటు సైడు. విసిరేసరికి ఆ కత్తి తన ముఖానికి అంటే ఇట్లా ముఖంకెళ్ళి ఇట్లా పక్కకెళ్ళి వెళ్ళేసరికి తన ముక్కు కటై రక్తం కారడం మొదలైతది. అప్పుడు అంటే కోపంతో ఆ స్త్రీ ముఖము అంటే ఆ రక్తం గారినప్పుడు ఆమె ఎంతో కోపంతోని ఏడుస్తూ మాతను మాతను శపిస్తూ లక్ష్మణుడిని కూడా శపిస్తూ ఆమె వెళ్ళిపోతది. అన్నప్పుడు ఇక్కడ మాయ మాయ అని పేరు పెట్టుకొని తిరిగే ఈమెను వెంటనే గుర్తుపడతది. ఎవరు? సీతామాత. ఈమె శూర్పణఖ అంటది. శూర్పణఖ అన్నప్పుడు రావణుడు రాముడు అంటాడు. అంటే నీకేం తెలుసు సీత అన్నప్పుడు అంటే ఆమెలో లోపల నుంచి అంటే ప్రతి విషయం ఏదన్నా జరిగేది గాని, జరగబోయేది గాని మాతకు ముందే సూచనలొస్తాయి గాబట్టి, ఈమె ఆ వ్యక్తి అంటే ఈమె వేరే పేరు పెట్టుకొని వచ్చింది. కానీ ఈమె శూర్పణఖ అని వెంటనే శూర్పణఖ అని అరిచింది పెద్దగా. అంటే ఇక్కడ ఆహ్, మరి ఇంకేమంటుంది అంటే ఈమెనే "ఓ ఓ పల్లెటూరు పిల్ల నువ్వు నన్ను అవమానిస్తావా? నీ సంగతి నేను చూస్తాను" అంటుంది. అంటే ఇంకింత చేసి కూడా ఆమెను చంపబోయిన అట్లా ఆళ్ళందరూ రాముడు, లక్ష్మణుడు ఉండంగా కూడా ఆమె అంటే ఆమె చూడండి ఆమె
ఎంత ఆ రాక్షసత్వం చూపుతుంది మాత మీద. అయినా వెళ్ళక ఆమెనే, ఓ పల్లెటూరు పిల్ల, నువ్వు నన్ను అవమానిస్తావని సంగతి చూస్తా అని కూడా చెప్తుంది అక్కడ ఉండి ఇంకా. కానీ ఎందుకంటే రాముడు ధర్మంలో ఉన్నాడు కాబట్టి ఆమె రా సీతమా సీత పైన దాడి చేసినా ఆమె ఊపిరాగిపోయేటట్టు గొంతు పట్టినా తను మౌనంగానే చూస్తుండు. అంటే ఒక స్త్రీ అనుకుంటుండు ఆమె రాక్షసి అయినా గాని ఒక స్త్రీ, ఆమెను ఏమని మనం ఏమి అనకూడదు అన్నట్టే చూస్తుండు. కానీ లక్ష్మణుడు తన ప్రయత్నం తను చేసి సీతమాతను కాపాడతాడు. అప్పుడు స్త్రీ ఆమె ముఖం మొత్తము రక్తమయమై, మరి ఆ ముక్కు కోసుకపోయింది కాబట్టి ఆ ముక్కు ద్వారా రక్తం కారడంతో ఆమె ఏడుస్తూ ఇక్కడ శపిస్తూ వాళ్ళని తిడుతూ వెళ్ళిపోతది అన్నట్టు. వెళ్ళిపోయినాక అప్పుడు ఏంటి అంటే లక్ష్మణుడి వైపు చూస్తూ ఆ సీతమ్మ అంటది, రావణుడు అంటాడు, అంటే నువ్వు తొందర పడి ఉండేది కాదు అన్నట్టు అంటాడు. అంటే జరిగిన దానికి వాళ్ళిద్దరు ఆందోళన చెందారు. ఆ స్త్రీ ఎవరు అని అడిగాడు సీతమ్మను. అంటే అప్పటికి లక్ష్మణుడు అడగంగానే చెప్పేంత ఓపిక లేదు ఎవరికి, సీతమాతకు. ఎందుకంటే ఆమె 2 చేతులు పట్టి గొంతు పట్టి గట్టిగా ఆమెను ఊపిరి ఆగిపోయేటట్టు, అంటే కాసేపు అయితే ఒకవేళ లక్ష్మణుడు కత్తి విసరకుంటే ఆమె ఏ పరిస్థితి అవునో, అందుకోసమే లక్ష్మణుడు అంత దూరం నుంచి కత్తి విసరడం జరుగుతది. అక్కడ ఆమెకు వెంటనే సమాధానం చెప్పేంత ఓపిక లేదు. కాసేపు అంటే కొంచెంసేపు అయినాక తేరుకున్నాక తర్వాత చెప్తుంది, రావణుని సోదరి శూర్పణఖ అని చెప్తది. చెప్పినప్పుడు రాముడు ఆమెను కూర్చోబెట్టి, సీతమాతను కూర్చోబెట్టి, అంటే కొంచెము ఆమెకు ఆ ఏంటి అంటే గొంతు పైన అట్లా మర్దన చేస్తూ అంటే అవి శ్వాస మంచిగా ఆడేటట్టు మర్దన చేసినప్పుడు ఆమె మొత్తం అంతా కమిలిపోయింది, ఆ గొంతంతా కమిలిపోయింది. అంటే చూడు ఎంత దారుణమైన దాడి చేసింది సీతామాత మీద ఆ రాక్షసి. మరి అంత కమిలిపోతుందట, అంత గట్టిగా దాడి చేస్తుంది అన్నట్టు సీతామాత మీద. మరి ఇదంతా చూసేసరికి ఆమె ఆ బాధను భరించలేకపోతుంది. ఇదంతా చూస్తూ రాముడు కూడా ఆ బాధను చూస్తూ తను కూడా భరించలేక భయపడుతుండ్రి. వారిలో భయం మొదలైంది, ఇక ఆందోళన భయం మొదలైంది. అంటే ఇప్పుడు ఆ స్త్రీ వెళ్ళింది, ఇక్కడ జరిగిందంతా వాడికి చెప్తది, వాడు ఎలాగో మళ్ళీ దాడి చేస్తాడు అని వీళ్ళు భయంతో ఆందోళనతో భయపడుతున్నారు రామ లక్ష్మణులు, మరి సీతామాత కూడా. ఇక ఆమె మళ్ళీ అంటే మనము మళ్ళీ ఆమె రాదనుకోవద్దు, మరి మనం ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చెప్తుంది అన్నట్టు. ఇక్కడ చంద్రిక భర్తను నదిలో మీరు చూసిండ్రు కదా, మళ్ళీ రామునికి గుర్తు చేస్తుంది అన్నట్టు. ఆ రోజు మీరు చంద్రిక భర్తను నదిలో చూసారు కదా, ఆ స్థితి, చంద్రిక భర్తకు ఆ స్థితి చేసిందే ఈ మాయ, ఇదే రాక్షసి అని ఆమెకు చెప్తుంది అన్నట్టు. అంటే మనం ఎప్పుడు కూడా ఈ సంఘటన ఇలా జరుగుతుందని ఊహించలేము కదా. అంటే ఇక నుంచి ఎన్ని ఊహించలేని సంఘటనలు జరుగుతాయో మరి. ఇప్పుడు మొదలైంది ఇది ఆరంభము, కానీ మనం ఎప్పుడు జాగ్రత్త కొద్ది ఉండాలి, ఎప్పుడు ఎరుకలో ఉండాలి అని ఇక్కడ వాళ్ళు అనుకుంటుండ్రు అన్నట్టు. అప్పుడు నాకు తెలుసు అని బదిలిచ్చింది సీతామాత. మరి ఇక్కడ త్వరలోనే మనము రావణుని ఎదుర్కోబోతున్నాము. ఇది ఖచ్చితంగా అంటే మనం ఇది చేయాల్సిన పనే, ఎదుర్కోవడం ఇది అనివార్యమే మనకు. కానీ తన సోదరుని గాయపరిచినందుకు అతడు బదులు తప్పకుండా తీర్చుకుంటాడు మరి అని చెప్తా. అంటే ఆమె రూపురేఖలే మారిపోయినాయి కదా. ఆమె ఒక అందమైన యువతిగా వచ్చింది, రాక్షసే కావచ్చు, కాకపోతే ఆమె మారు వేషంలో ఒక అందమైన యువతిగా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ముక్కు తెగడంతో ఆమె రూపురేఖలు మారిపోయి ఆమె ఒక వికృత రూపంతో వెళ్ళిపోయింది. కాబట్టి రావణుడు ఎలాగైనా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాడు. మరి ఏం జరగబోతుందో ఊహించుకుంటేనే భయం ఉంది అన్నట్టు వీళ్ళు కొంచెం భయంలో ఉండిపోతారు అన్నట్టు. కొన్ని రోజులకు ముందే చంద్రిక, అంటే ఈమెకు తెలుసు అని చెప్తుంది సీతమ్మ, కొన్ని రోజులకు ముందే నేను చంద్రిక పక్కన ధ్యానంలో కూర్చున్నప్పుడు తను నాకు అంటే తన భర్త మరణం విషయము తెలిసి ఓదార్చడానికి నేను వెళ్ళినప్పుడే నాకు ఈ విషయం తెలుసు. అంటే ఈ రాక్షసి వస్తది అన్న విషయం నాకు తెలుసు. అంటే ఇప్పుడు సీతమాతకు ప్రతి అడుగు ప్రకృతి సహాయం చేస్తుంది, ఆ దేవతలు కూడా సహాయం చేస్తుండ్రు. అంటే ఆమె ఒక్క అడుగు వేసినా గాని
ఆమె వెంట ఉండి ఇక్కడ ఈ ఈ ఈ ఆపద పొంచి ఉంది, ఇక్కడ ఇది ఉంది అని ఎప్పుడు హెచ్చరిస్తూ గోదావరి మాత గాని, ప్రకృతి గాని, ప్రతి పక్షులు గాని ప్రతిది కూడా ఆమెకు అంటే ఎప్పుడు రక్షగా ఉంటూ మరి అన్ని విషయాలు చెప్తూ ఆమెను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే మాత కళ్ళలో నీళ్లతో నిండి లక్ష్మణుడిని అంటే ఎన్నడు ఏమి కాకూడదు, లక్ష్మణుడికి ఎన్నడు ఏమి కాకూడదు అంటే ఆయన నా కోసం కత్తి విసిరాడు, కానీ ఇక్కడ అక్కడికి వెళ్ళి చెప్తది కదా, ఆ రావణుడు ఇట్లా కత్తితో దాడి చేసిండని చెప్తే ఆ రాక్షసుడు వచ్చి లక్ష్మణుని ఏం చేస్తాడు అనే భయంతోని ఆమె కళ్ళలో నీళ్లు నిండి ఆమె అంటే కోరుకుంటుంది అన్నట్టు లక్ష్మణుడికి ఎప్పుడు ఎన్నడూ కూడా ఏమి కాకూడదు అంటే అతడు నన్ను రక్షించడం కోసమే ఆ విధంగా చేశాడు గాని మరి నా వల్ల అతనికి ఎందుకు ఆపద అన్నట్టు సీతమాత బాధపడుతుంది అన్నట్టు. దానికి అప్పుడు సీతమ్మ అంటుంది అంటే లేదమ్మా దానికి బాధ్యుడిని నేనే కదా అన్నాడు లక్ష్మణుడు. ఆమె గాయపరిచింది, కత్తి విసిరింది నేనే, నిన్ను రక్షించే బాధ్యత అంటే నేనే తీసుకున్నాను, నిన్ను రక్షించినందుకు నాకు సంతోషంగా ఉందమ్మా అన్నట్టు చెప్తాడు అన్నట్టు. కానీ దీనికి మూల్యం తప్పకుండా దీనికి మూల్యం మనము తప్పకుండా చెల్లించుకోవాల్సి ఉంటుందని రాముడు అంటుండు. రాముడు ధర్మంలో ఉంటాడు ఎప్పుడు కూడా. రాముడు అంటుండు అన్నట్టు అంటే ఆమె ఎంత రాక్షస అయినా ఆమె స్త్రీ కదా అన్నట్టు ఆ భావనలో ఉంటాడు ఎవరు, రాముడు. రాముడు అంటే ఇక్కడ లక్ష్మణుడు ఏమంటుండు, లేదమ్మా నువ్వెందుకు బాధపడతావు, అది నేను కదా చేసింది అంటది. లేదు నీకేం జరగద్దని అంటే వీళ్ళిద్దరు మాటలు వింటూ రాముడు వీళ్ళిద్దరిని శాంతపరుస్తాడు. ఇద్దరిని శాంతపరిచి ఏమంటాడంటే ఈ సంఘటన వల్ల ఏం అంటే ఏం జరగబోతుందో మరి దాన్ని మనము ఎప్పుడు అంటే ఎరుకలో ఉంచుకోవాలి, మనం ఎప్పుడు కూడా దాన్ని ఏది వచ్చినా స్వీకరిద్దాం, దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉందాం అన్నట్టు వాళ్ళకి చెప్తాడు అన్నట్టు. ఇక నుంచి మనకు అంటే ఈ మొదలైంది ఎలా అంటే ఆ రాక్షసుడు ఏ టైంలో వస్తాడో కూడా తెలియదు. మరి ఇక్కడ మనం వాళ్ళను అంటే ఎదుర్కోవడం తప్ప, మనల్ని మనం రక్షించుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు సీత లక్ష్మణ అన్నట్టు వాళ్ళకి చెప్తారు అన్నట్టు. చెప్పినప్పుడు ఈ రోజు చంద్రికతో ఉండగా నువ్వు చూసింది శూర్పణఖ, మరి ఆ చర్యల ఫలితాలే ఈ వ్యక్తి చావుకు కారణం కదా. మరి ఆమె సహనం అంటే ఆమె ఒక స్త్రీ, ఆమె ఏ ఆయుధం లేని స్త్రీ కదా, ఆ ఆయుధం లేని స్త్రీని హాని చేయడము మరే మనం చేసిన ఎంతో పెద్ద తప్పు అని ఇక్కడ ఆ ఆమె రాక్షసి అయినప్పటికి కూడా ఆమె ఎన్నో క్రూర చర్యలు చేసినప్పటికి కూడా ఆమె ఒక స్త్రీ, మళ్ళా ఆమె చేతిలో ఏ ఆయుధం లేదు కదా, మరి ఆమె మీద మనము దాడి చేసుడు అది కరెక్ట్ కాదన్నట్టు చెప్తాడన్నట్టు రాముడు. కానీ అంటే ఆమె కళ్ళ ముందే ఇంత పెద్ద ఘోరం జరుగుతుంటే లక్ష్మణుడి కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను అన్నట్టు చెప్తుండ. అంటే దీనికి మనము మరి మూల్యం చెల్లించాల్సిందే అని రాముడు అంటాడు అన్నట్టు. ఇక్కడ సీతమ్మ అంటుంది, రామా ఆమెకు ఆయుధాలు లేవని ఎలా అనుకుంటున్నావు అంది సీత. అంటే ఆమె ఆయుధాలే వంచన, ఆమె ఆయుధాలు వంచన అంటే ఆమెను అందరినీ లొంగ తీసుకోవడము అదే అంటే ఆమెకున్న ఆయుధమే అది అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అంటే ఇది ఒక యుద్ధమే, ఆమె ఎందుకోసం వచ్చింది అంటే మిమ్మలను చంపడానికి విషపూరితమైన ఆహారం తీసుకొని వచ్చింది. అంటే ఇక్కడ ఒక యుద్ధమే, ఆమె వంచనతో వచ్చింది, అదే ఆమె పెద్ద ఆయుధము, ఇది ఒక యుద్ధమే అన్నట్టు సీతమ్మ చెప్తుంది అన్నట్టు. రాముడు తల ఊపాడు, ఇప్పుడు మన ముందు ఉన్న దానిని మనం ఎదుర్కోవాల్సిందే తప్పదు అన్నట్టు చెప్తున్నాడు. లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. శ్రీరాముడు అతను ఓదార్చినట్టు, నువ్వు చేయవలసింది నువ్వు చేశావు లక్ష్మణ, నువ్వు కల్పించుకోకపోతే సీత తీవ్రంగా గాయపడది, లేక ఆమె పరిస్థితి కూడా ఏమైపోయేదో కూడా మనకు తెలియదు, నువ్వు దాని గురించి విచారించకు అది అని అంటే లక్ష్మణుడిని మళ్ళీ ఓదార్స్తాడు అన్నట్టు. నువ్వెప్పుడు ఇక ఏది వచ్చినా మనం ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, కేవలం సీత మాత్రమే ఇక్కడ అంటే ఎప్పుడు కూడా సీతమ్మ తల్లి నువ్వు ఒంటరిగా వెళ్ళకు, ఆమె ఎప్పుడు అడవిలకు వెళ్ళడం అన్నా గోదావరి వద్దకు వెళ్ళడం అంటే ఇష్టం కదా,
నువ్వు ఎప్పుడు కూడా అలా ఒంటరిగా వెళ్ళకు, ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్త కొద్ది ఉండు అన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఆ స్త్రీ నుంచి వచ్చే అపాయాన్ని పసిగట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మరి మార్చింది కాబట్టి మనం ఇప్పుడు బ్రతకగలిగాము. మనమేమో అక్కడ ఆళ్ళు గ్రహించగలిగే స్థితిలో లేరు. రాముడు గాని, లక్ష్మణుడు గాని. ఒక సీత మాత్రమే ఆమెను గ్రహించి ఆమె ఆహారాన్ని పక్కకెట్టింది గాబట్టే మనం ఇప్పుడు జీవించున్నాము. లేకపోతే మన పరిస్థితి ఏంటో అన్నట్టు వీళ్ళు అనుకుంటుండన్నట్టు. మరి మనం ఇక నుంచి చాలా జాగ్రత్తగుండాలి. మరి ఇంకింత అంటే మనం జాగ్రత్తగుండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యలోకి ప్రవేశించాయి. చూడండి, అంటే వాళ్ళక్కడ కూసుండి వంట చేసుకొని ఆహారం తింటామంటే, ఆమె ఒక ప్లాన్ తోని వచ్చి వాళ్ళ మధ్యలోనే ప్రవేశించింది. ఇక్కడ ప్రతికూల శక్తులు మన మధ్యలోకే ప్రవేశించాయి. మర్నాటి ఉదయము మాత అంటే ఉదయ భోజనం తయారు చేసేటప్పుడు వంటశాలలోకి వెళ్ళేటప్పుడు అక్కడ శూర్పణఖ తెచ్చిన ఆహారం ఈమె ఇక్కడ రాత్రి ఇదంతా జరిగినాక వాళ్ళు మళ్ళీ ఉదయం భోజనం చేసుకోవాలి గదా! అప్పుడు అక్కడ వంటశాల వైపు మళ్ళీ వెళ్ళేసరికి ఏంటి అంటే శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని పారబోసి అక్కడ ఆ చెట్టు కాడ పారబోసింది కాబట్టి అక్కడ అంటే పక్షులు తిన్నాయి అవి. ఉదయం కాగానే తెల్లవారంగానే పక్షులు లేస్తాయి కాబట్టి ఆ పక్షులు తిని అక్కడ 3 పక్షులు చనిపోయి అక్కడ పడ్డాయి. ఆ మాత చూసి ఆ 3 పక్షులను చేతిలోకి తీసుకొని చాలా బాధపడుతది. అరే, నేను ఎంత తప్పు చేసినా ఈ ఆహారాన్ని అంటే ఇలా ఇక్కడ వేసేది లేకుండే, అంటే ఇవి ఇక్కడ పక్షులు తింటాయని అంటే అప్పుడు ఆమెకు ఆందోళన అంత గ్రహించి ఇక్కడ పక్షులు తింటాయి ఇవన్నీ ఆమె ఆలోచించుకోలేకపోయింది. అప్పుడు ఆమెకు భయం అంటే ఈ ఆహారాన్ని ఎలా మార్చాలి అన్న ఆమెకు అదే ఆలోచనలో ఉంది కాబట్టి అక్కడ పడవోసింది. ఆ మరణించిన పక్షులను చేతులకు బట్టి ఎంతో విచారణ చేస్తుండగా రాముడు అంటాడు, అంటే మనము ఈ ఆహారం తిన్నట్లయితే మన పరిస్థితి కూడా ఇంతే ఉంటుండే. నేను అన్నప్పుడు అసలు నేను ఇక్కడ ఈ పక్షులు తిరిగే చోట నేను పారేసేది కాకుండే అని బాధపడ్డప్పుడు ఏమంటాడంటే విచారపడకు, సమయం లేదు మనకు. నువ్వు ఇక్కడ బాధపడుకుంటూ కూర్చోకు, మనకు ఎక్కువ సమయం లేదు. ఇది అంటే ఈ పక్షులకే నువ్వు ఇంత బాధపడుతున్నావు. ఇది ముగిసేసరికి ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయో మనకు తెలవదు. ఇప్పుడే ఇది ప్రారంభమైంది అన్నట్టు చెప్తాడు సీతమ్మ తల్లికి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం పూట ఒక నిప్పు దాన్ని రాజేసుకొని దాని చుట్టూ కూర్చుంటారు సీతమ్మ తల్లి, రాముడు, లక్ష్మణుడు సాయంత్రం పూట. అప్పుడు కూర్చున్నప్పుడు వీళ్ళు రావణుడు త్వరలో దాడి చేయడం సాధ్యమని అంటే ఇక ఎప్పుడు వాళ్ళకి అదే ధ్యాస. ఎప్పుడు వస్తాడో వాడు, ఆ రాక్షసుడు ఎప్పుడు వస్తాడో, ఈ రాక్షసు ఎప్పుడు వస్తుందో, వీళ్ళకు ఒక భయము ఆందోళన మొదలైంది అన్నట్టు. వాడు ఎప్పుడొచ్చి దాడి చేస్తాడో తెలియదు. అది మాత్రము ఖచ్చితంగా మనము మనం ఎప్పుడు అంటే దానికోసం ఎదురు చూస్తూనే ఉన్నట్టు ఉండాలి. అంటే మనం ఎప్పుడు ఏ మాత్రము ఎరుక కోల్పోకుండా ఉండాలి, ఎప్పుడు ఎరుకలో ఉండాలి అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నట్టు ఒకళ్ళకొకళ్ళు. అప్పుడు లక్ష్మణుడు, నేను ఇంతకు ముందు చెప్పింది ఇప్పటికీ సత్యమే. రామునితో అంటుండు లక్ష్మణుడు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, రావణుడు రాక్షసుడే కావచ్చు, కానీ వాడి మీద దాడి చేయాలంటే సరి అయిన కారణాలు ఉండాలి. అంటే ఎలా అంటే రావణుడు ఆ మహాదేవుని మెప్పు పొందిండు, మహాదేవుని ద్వారా ఎన్నో వరాలు తీసుకున్నాడు. మరి అందుకోసమే సరి అయిన కారణం ఉండాలి. నేను ఇంతకు ముందు చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్తున్నాను లక్ష్మణ అని చెప్తాడు అన్నట్టు. సరైన కారణం లేకపోవడం ఏంటి, మరి మనపై ఇంత దాడి జరిగింది కదా, విషపూరితకమైన ఆహారం తెచ్చి మనల్ని చంపాలని చూసిండ్రు కదా, ఇది చాలదా అన్నట్టు లక్ష్మణుడు అంటాడు అన్నట్టు. అన్నప్పుడు ఆమె చర్యల వెనుక అతడు ఉన్నాడని, అంటే ఇప్పుడు ఆమె రాక్షసి వచ్చింది, ఆహారం ఇచ్చింది కరెక్టే కావచ్చు, కానీ ఈమె ఇక్కడికి వచ్చిన సంగతి అతనికి తెలుసో తెలియదు. ఈమె వేసే చర్యల వెనుక మరి అతడు ఉన్నాడని మనకెలా తెలుసు? మనం ఏదని కూడా మనం ఊహించుకోకూడదు అన్నట్టు చెప్తాడు అన్నట్టు. ఇక్కడ రుజువు ఏం లేదు కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికే ఇక్కడ చూసుకోవాలి తప్పించి
ఇప్పుడు దేని మీద మనం దాడి చేసే పరిస్థితిలో లేము అని చెప్తారు. అంటే ఇది ఇంకా కూడా అంటే ఇక్కడ మన సీతామాతను కూడా తీవ్రంగా గాయపరిచిండు కదా! ఇది కూడా ఒక కారణమే గదా! అన్నట్టు చెప్తాడన్నట్టు లక్ష్మణుడు. కానీ అయితే మనం ఏం చేయాలి? ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉందామా? అన్నట్టు. లక్ష్మణుడు అంటే కోపంతో అంటాడన్నట్టు. ఆయన ఏదైనా ఎప్పుడైనా వెంటనే చేయాలి అనుకుంటే శ్రీరాముడు దూరం ఆలోచిస్తాడు. లక్ష్మణుడు ఎప్పుడు ఇప్పటిదిప్పుడు ఏదో చేయాలనుకుంటాడు. కానీ రాముడు దూరంగా ఆలోచిస్తాడు. జరగబోయేదేంటిది, జరిగేదేంటో అని ఆలోచిస్తాడు. అందుకోసమే రా ఎప్పటికప్పుడు లక్ష్మణుడిని శాంతపరుస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ అతని కోపం ఎలా అంటే గాలిలో ప్రతిధ్వనిస్తుంది. అంత కోపంగా మాట్లాడుతుండు. ఇక్కడ మళ్ళీ ఏమంటుంది సీత అంటే సీత స్వరంతో సంభాషణలో ప్రవేశించింది. ఎంతో అంటే అదే రావణుడు రావణుడు రావడంలో ఎంతో దూరం ఇక్కడికి రావడానికి ఎంతో దూరం లేదు. అది త్వరలోనే జరుగుతది అని ఆమె మాట నోటి నుంచి రాగానే శ్రీరాముడు ఆమె వైపు చూస్తాడు. అంటే ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుందని ఆమె వైపు చూస్తాడన్నట్టు. అది నీకెలా తెలుసు అని అడిగినప్పుడు లక్ష్మణుడు సీత కూర్చున్న చోటి నుంచి లేచి దూరంగా వెళ్ళిపోతది. అంటే వాళ్ళ మధ్యలో కూసున్నప్పుడు ఆమె దూరంగా వెళ్ళిపోతది. అంటే అది ఒక బాధాకరమైన విషయం కాబట్టి ఆమెకు చెప్పలేకపోతుంది. అంటే ఆమె బాధతోని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగి వాళ్ళెక్కడ గమనిస్తారో అని ఆమె కొంచెం దూరం వెళ్లి అటు ఆకాశం వైపు చూసి చెప్తదన్నట్టు. ఆమె భావనలను గమనించలేనంత దూరంలోకి వెళ్లి వైపు చూస్తూ మీరేమి గమనించడం లేదా? గాలులు తమ దిశలు మార్చుకున్నాయి. మరి ఇక్కడ పక్షులు ఆ సమూహాలు ఎటువైపు వెళ్తున్నాయో మీరు ఏం గమనించడం లేదా? మీరు చూడండి ఈ మన తోట దగ్గరికి ఎక్కడ ఏ జంతువు గాని ఇటువైపు ఏమన్నా వస్తున్నాయా? అన్నీ పారిపోయి దాక్కుంటున్నాయి. మీరు ఈ నదులు అసాధారణంగా వేగంతో ప్రవహిస్తున్నాయి. ఇవేవి మీరు గమనించడం లేదా? ఈ ప్రాంతమంతా భయంతో చుట్టుముట్టింది. మరి ఇది చూడండి రామ, లక్ష్మణ చూడుండ్రి. నువ్వు ఈ సంకేతాలని గ్రహించడం లేదా? మరి రాబోతున్న అంటే ఆయన అంటే రావణుడు రాబోతున్న సంకేతాలు మరి కనబడుతున్నాయి. మీకేవి ఇవి తెలియడం లేదా అని సీత అడగడం జరుగుతుంది. మనం దాడి చేయడానికి ఈ కారణం చాలదా అంటుండు. మళ్ళీ లక్ష్మణుడు అంటే ఉరుకుదామన్నట్టు ఎత్తుండు కానీ రాముడు ఆపుతా ఉన్నాడు. లేదు లక్ష్మణ అని బదిలిచ్చింది సీత. ఇప్పటిదాకా రాముడు ఆపిండు, ఇప్పుడు సీతమ్మ ఆపుతుంది. లేదు లక్ష్మణ ఇంకా ఇంకా ముఖం ఇటు తిప్పుకుంది. అంటే ఇంకా వాళ్ళకి కనబడకుండా ఆమె లోపల బాధ వాళ్ళు గమనించకుండా ముఖం ఇంకో వైపు తిప్పుకొని మనం ఎదురు చూడాలి. అంటే ఇప్పుడే కాదు ఇంకా ఎదురు చూడాలి అని చెప్తుంది. అంటే మన ఈ దాడి అంటే ధర్మబద్ధమై ఉండాలి. మనం చేసే దాడి ఎలా అంటే ధర్మబద్ధమై ఉండాలి. మనం ఇంకా ఎదురు చూడాలి అని చెప్తుంది అన్నట్టు. మనము రావణుణ్ణి ఒక్కడినే ఎదుర్కోవడం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తున్న దానిపై ఉన్న జీవులు అంటే ఈ భూమిపై ఉన్న జీవులు మరి ఎంతో పక్షులకు గాని, జీవులకు గాని, నదులకు గాని మరి అన్నిటికీ హాని చేస్తూ వినాశనం కలిగించడానికి చేస్తున్న ఆయన చర్యలు అన్నిటికీ మనం అడ్డుకోవాలా, అన్నిటికీ మనము ఎదుర్కోవాలి. కాబట్టి మరి మనం ఎలా అంటే కొంత ఎదురు చూడాల్సిందే. వాడి వ్యతిరేక శక్తులన్నిటిని ఎదుర్కోవాలంటే మరి మనకు బలమైన కారణం ఉండాలి. ధర్మబద్ధమైన యుద్ధమే చేయాలి అని ఇక్కడ చెప్తుందన్నట్టు. రాముడు చెప్పింది సరి అయినదే లక్ష్మణ. ఎంతో ఆలోచించి సరైనదే చెప్పాడు రాముడు. మాత మాట్లాడడం పూర్తి కాగానే ఆమె ఎలా అంటే మనసు గుండా ఒక బింబం అంటే ఆమెకు ఒక ప్రతిబింబం లాగా కనిపిస్తుంది అన్నట్టు. అంటే వీళ్ళు మాట్లాడుకునే విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఆ ప్రకృతి గమనిస్తుంది కాబట్టి ఆమెకు ఆ కళ్ళ ముంగట ఒకటి చైతన్యం లాగా, ఒక దేవత చైతన్యం లాగా ఆమెకు అక్కడ ప్రతిబింబిస్తుంది అన్నట్టు సీతామాతకు. ఏంటి అంటే ఇక్కడ నారాయణుని గొప్పగా ప్రేమించినది పరాశక్తి.
మరి భూమి మీద తన ప్రియమైన రామునితో పాటే జన్మించింది నారాయణి. మరి స్వయంగా సీతయే. అంటే ఆ నారాయణే ఇక్కడ ఈ సీత. మరి అతని యొక్క స్త్రీ భాగం అంటే భార్యాభర్తలు అంటే సగభాగం అంటారు గదా! అందుకోసం ఇక్కడ అతని యొక్క స్త్రీ భాగము మరి అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. అతని చేతుల వరకు వచ్చింది. కానీ అతనిని ఆపలేకపోయింది. అతడు పడిపోయాడు. ఆ దృశ్యం ఆమె మనసులో మెల్లగా ఆమె పెదవుల నుంచి అంటే చిన్నగా కేక వేసింది మౌనంగా. కాకపోతే అక్కడ ఎవరు గమనించలేడు. లక్ష్మణుడు కూడా దీన్ని గ్రహించలేడు. కానీ రాముడు మాత్రము గ్రహించాడు. రాముడి నుంచి ఏది తప్పించుకోలేదు. అంటే ఇక్కడ సీతామాతకు ఏదైతే జరుగుతుందో అది ఇక్కడ రావణుడు కూడా తెలుసుకుంటున్నాడు. వెంటనే అంటే ఆ దృశ్యం వెంటనే మాయమైపోయింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. రాముడు సీతామాత. కానీ ఈ విషయం లక్ష్మణునికి తెలియదు. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని మౌనంగానే ఉండిపోతారు. ఏమీ మాట్లాడరు. ఇద్దరు చూసిండ్రు కాబట్టి ఆ దృశ్యాన్ని వీళ్ళు మౌనంగానే ఉండి ఏమి మాట్లాడక ఒకరి ముఖం ఒకరు చూసుకొని మరి ఈ విషయాన్ని మర్చిపోవడానికి ఏం చేయాలో తెలియక సీతామాత ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ అదేంటి బయట కూర్చొని ఆ నిప్పు చుట్టూ కూర్చొని తిన్నారు కాబట్టి అక్కడ ఉన్న ఆ మిగిలిన గిన్నెలు ఆహార గిన్నెలు మిగిలిన పదార్థాలు అన్నిటినీ సర్దుతాని ఏదో ఒక పని మీద పోతే ఆలోచన ఉండదు అన్నట్టు ఆ మాత ఏం చేస్తుందంటే ఆ గిన్నెలన్నీ లోపలికి కుటీరంలోకి తీసుకువెళ్ళి సర్దడం మొదలు పెడితే రాముడు కూడా తన వెంట లోపలికి వెళ్ళి ఆమెకు సహాయం చేస్తాడు. వంట పాత్రలు కడిగి సర్దడంలో సహాయం చేస్తాడు. కానీ మౌనంగానే ఎవరు మాట్లాడరు. ఇద్దరు మౌనంగానే ఉంటారు. కానీ ఇక్కడ సీతమాతనే మౌనాన్ని త్యజించి ఆమెనే ముందుకొచ్చి మాట్లాడుతుంది అన్నట్టు. సీతమ్మ తల్లి రావణుణ్ణి కలుసుకున్నాను. శ్రీరాముడి కళ్ళలోకి చూస్తూ చెప్పింది సీతామాత. నేను రావణుణ్ణి కలుసుకున్నానని రాముని కళ్ళలోకి చూస్తూ ప్రశాంతంగా చెప్పింది. అతను అంటే ఇప్పుడు కాదు చూసింది ఇప్పుడు కాదు. అతడు తండ్రి దగ్గరకు మహాదేవుని విల్లు కోసం వస్తాడు. సీతామాతకు పెళ్లి కాకముందటి ముచ్చట ఇప్పుడు ఆమెకు గుర్తుకొస్తుంది అంత మొత్తం. అంటే అప్పుడు ఆమె అంతగానం పట్టించుకోలేదు. ఆ రాక్షసుడు ఎవరో అక్కడ తండ్రి మహారాజు కాబట్టి మరి అతని వద్దరికి ఎంతో మంది వస్తారు కాబట్టి ఆమె అంతా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమెకు అన్ని గుర్తుకొస్తున్నాయి అన్నట్టు. మా తండ్రి వద్దకు మహాదేవుని విల్లు ఇవ్వమని అడగడానికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానము చూశాను. రావణుడిలాగా తెలివైన సమాధానమే నా తండ్రి అతనికి ఇచ్చాడు. ప్రతి విషయంలోనూ నిరాకరించాడు. తనకు కావాల్సింది అతను పొందలేదు. అది అతనికి చాలా కోపం తెప్పించింది. మిథుల నుంచి వెళ్ళబోయే ముందు అతను నా తండ్రితో తనకు బాకీ ఉన్న దానిని కాదన్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు. నా తండ్రి అతని వైపు శాంతంగా చూస్తూ రావణ నీ బాకీ సరైన సమయంలో తీర్చబడుతుంది అని బదులిచ్చాడు. ఈ సంఘటన గురించి చాలా కాలం నేను ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అతని మాటలు నా మనసులో మెదలాడుతున్నాయి అని రామునితో చెప్తుంది అన్నట్టు. అంటే అప్పుడు ఎప్పుడు సీతమ్మాత చిన్నగా ఉన్నప్పుడు మిథులలో ఉన్నప్పుడు రావణుడు జనక మహారాజు దగ్గరికి శివుని విల్లు ఇవ్వమని వచ్చినప్పుడు అతడు అంటే ఇవ్వ అని చెప్తాడు అన్నట్టు. చెప్పి ఏంటి అంటే కోపంతో చెప్తాడు. అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నాకు నువ్వు బాకీ పడ్డం దీని గురించి అంటే నువ్వెంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటది అన్నప్పుడు అంటే రాబోయే సంఘటన ఏంటో తెలుసు. సీతామాతకి ఎంత తెలుసో జనక మహారాజును కూడా అంతే తెలుసు, అంతకంటే ఎక్కువనే తెలుసు. అంటే ఈ సీతమ్మ తల్లి అవతరించిందే అందుకోసం కదా అన్నట్టు శాంతంగా చెప్తాడు అన్నట్టు. రావణ నీకు ఏ సమయంలో ఆ మూల్యం చెల్లించవలసి ఉంటుందో అప్పుడే చెల్లిస్తామన్నట్టు శాంతంగా నవ్వుతూ చెప్తాడు అన్నట్టు. అది చాలా అంటే రాముడు అంటుండు అది చాలా కాలం క్రిందటి సంగతి కదా, ఇప్పుడు ఏముంది అని అన్నప్పుడు అప్పటి నుంచి అతను ఎంతో శక్తి ఇంకా అంటే అప్పుడే ఆ రకంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఎన్ని మాయలు శక్తులు సంపాదించుకున్నాడో అని మరి ఆ మాయ విద్యలు నేర్చుకున్నాడు కదా. అతడు మనుషులలో అంటే లోపల ప్రవేశించి వారి ఆలోచనలు మార్చే
ఆ అంటే అసొంటి శక్తులు కూడా ఉన్నాయన్నట్టు. వాళ్ళ మనసుల్లో ఏముంది, వాళ్ళ ఆలోచనలు మార్చే శక్తి కూడా సంపాదించుకున్నాడు. అందుకే భయం పుట్టేసి మరి ఏం జేయాలనో అర్థమైతలేదు అని ఇక్కడ అంటుందన్నట్టు. అంటే ప్రమాదకరమైన ఆహ్, అతనితో మనం ఎలా వ్యవహరించాలో మరి ఇక్కడ తెలియడం లేదు అని వీళ్ళు ఒకరికొకరు అనుకుంటున్నారన్నట్టు. నాకే సరియైన అవగాహన లేదు. మరి అతనితో వ్యవహరించడం తప్పనిసరి. అదైతే మనకు తప్పది అని ఇక్కడ చెప్తున్నారన్నట్టు. తన ప్రయోజనాల కోసము మొత్తం ప్రపంచాన్ని మరి ఎలా అంటే తగలబెట్టడానికి కూడా సిద్ధంగుంటాడు. రావణుడు అంటే అతడు కావాల్సింది పొందడానికి ఏం చేయడానికైనా వాడు సిద్ధమే. ప్రపంచాన్ని కూడా తగలబెట్టడానికి కూడా వాడు సిద్ధమే. అందుకోసమే సమయం దగ్గర పడుతుంది. అంటే నాకు భయం వేస్తుంది అన్నట్టు ఇక్కడ రావణునితో తాను అంటే మాట్లాడినంత సేపు నన్ను తనతోనే ఉంచుకున్నాడు నా తండ్రి. అంటే తండ్రి నొక్కి చెప్పాడు. అంటే "నువ్వెక్కడికి వెళ్ళకు. నువ్వు ఇక్కడనే ఉండు" అని ఆ తండ్రి పక్కనే సీతను ఉంచుకుంటాడన్నట్టు. "నువ్వు ఇక్కడనే ఉండు" అని నొక్కి చెప్పడం జరుగుతుంది. అంటే అప్పుడు చిన్న పిల్లనే అయినా గాని చెప్తాడన్నట్టు. రావణుడితో ఏమేమి మాట్లాడినా గాని సీతమ్మ తల్లి "నువ్విక్కడనే ఉండు" అక్కడ నొక్కి చెప్తది. అప్పటికి నేను చిన్న పిల్లని అయినా గాని నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. సరైన కారణం లేకుండా నా తండ్రి ఎన్నడూ ఏమి చేయడు అని చెప్తుంది. అంటే దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటది. సరైన కారణం ఉంటది. సరైన కారణం లేకుండా ఎప్పుడు నా తండ్రి ఏమి చేయడని ఇక్కడ రామునితో చెప్తుందన్నట్టు. అతను అంటే రాముడు ముఖముపై ఒకటి సీత నువ్వు మీ నాన్నకు ప్రేరణ. ఆయన బలము అంటే ఆయనకున్న బలం యొక్క మూలం నువ్వే అన్నట్టు చెప్తున్నాడన్నట్టు. నువ్వు ఆయనకున్న అంటే విధానానికి అంటే ఆయన ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఆ విధానాన్ని అంటే నువ్వు ఎలా ఉండాలని అతనికి ఇచ్చే శక్తివి. అంటే అతని శక్తి ఇచ్చవు నువ్వు అని చెప్తున్నాడు. అంటే నాకు ఇచ్చినట్లుగానే మళ్ళీ అక్కడ మీ తండ్రికి గాదు, ఇక్కడ నాకు కూడా ఎంతో శక్తినిస్తావు. ఆ మాదిరిగానే అందుకోసమే మీ తండ్రికి నువ్వొక ప్రేరణ అని చెప్తుందన్నట్టు. మాత తన తండ్రికి రావణుని మధ్య జరిగిన విషయము జ్ఞాపకం రాగానే గంభీరంగా మారిపోయింది. అయితే శ్రీరాముడు మాటతో ఆమె ముఖముపై ఒక ప్రేమ పూరితమైన నవ్వు కదలాడింది. అప్పటిదాకా ఎంతో భయంతో ఉన్న ఆమె ముఖంలో తండ్రి గురించి శ్రీరాముడు మాట్లాడిన మాటల గురించి మరి ఒక ప్రేమ పూరితమైన ఒక నవ్వు కదలాడింది. తన తండ్రి జ్ఞాపకం చేసుకోవడము ఆమెకు ఎప్పుడు ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే శ్రీరాముడు ప్రేమ అంటే ఈమె చెప్తుందన్నట్టు. అటు తండ్రి, ఇటు భర్త అంటే ఇద్దరు పురుషులు తన జీవితంలో కలిగి ఉన్న ఏ స్త్రీ అయినా అదృష్టవంతురాలే కదా అని చెప్తుందన్నట్టు. రాముడు అంటే శ్రీరాముడు నిద్రించిన సమయంలో ఆమె ఒక కుటీరం నుంచి బయటకొస్తది. అంటే ఆమెకు అవే ఆలోచనలో ఉన్నది కాబట్టి ఆమెకు నిద్ర రావడం లేదు. అప్పుడు కుటీరం నుంచి బయటకొచ్చి అక్కడ ఆకాశం కింద కూర్చొని తన తండ్రి రావణునితో సంభాషించిన అన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటది. అతని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు, మరి తన స్నేహపూరితమైన స్వరంతో మొదలైన సంభాషణ రావణుడు ఫస్ట్ స్నేహపూరితంగానే మాట్లాడతాడు. అటువంటి సంభాషణ మళ్ళీ ఎలా అంటే విల్లు ఇవ్వను అనడంతో భయం అంటే ఆ జనకుడిని భయపెట్టే స్థితికొచ్చింది. ఫస్ట్ ప్రేమపూర్వకంగా మొదలుపెట్టిన ఆ సంభాషణ విల్లు ఇవ్వను అని చెప్పడంతో జనకుడిని భయపెట్టే విధంగా మాట్లాడము జ్ఞాపకం చేసుకుంటారు ఎవరు సీతామాత. మరి ఆ భయపడడం కంటే అతను తండ్రి పట్ల అమర్యాదగా మాట్లాడతాడు ఎవరు రావణుడు. అది ఆమె కొంచెం బాధాకరంగా భావిస్తది అన్నట్టు. నా తండ్రిని ఎవరు కూడా అగౌరవపరచలేదు, కానీ ఆ రావణుడే
అలా మాట్లాడిండు, అగౌరవపరిచిండు అని అవన్నీ అంటే అప్పుడు చిన్నపిల్ల అప్పుడు పట్టించుకోలేదు. ఆ విషయాలు విన్నా గాని విననట్టు ఊరుకున్నది. ఇప్పుడు మళ్ళీ ఆ రావణుడు గురించి నీకు ఒకటి చెప్తా. నా అన్నయ్య ఇస్తలేడు. ఇది చాలా కాలం కింద అంటే జరిగిన సంఘటన కదా అని సున్నితంగా బయలుచ్చింది ఎవరు సీతామాత. మరి అవన్నీ ఆ తండ్రితోని అతడు మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఆమె అంటే అప్పుడు చిన్నపిల్ల కాబట్టి ఆమె ఏం ఆలోచించలేకపోయింది. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అంటే ఆ రోజు ఎందుకోసం వచ్చిండు, ఆ విల్లు ఎందుకోసం తెచ్చుకున్నాడు, ఆయన మాటలు మాట్లాడిన అన్ని గుర్తుకొస్తుంది. అంటే ఆయన అప్పటి నుండే ఒక రకమైన భావంలో ఉన్నాడు అన్న అవగాహనలో సీతామాత ఉంటదన్నట. తన కోపానికి తగిన మూల్యాన్ని చివరిలో రాముడు చెల్లిస్తాడని ఎవరు జనక మహారాజు అంటాడన్నట్టు. ఆయన మాట్లాడిన మాటలకు, ఆయన చేసిన చేష్టలకు మరి ప్రకృతి అంటే అన్ని గమనిస్తది కాబట్టి తనే ఇక్కడ జనక మహారాజు తను పట్టించుకోకుండా గాని అక్కడ ఏంటి అంటే ప్రకృతి శక్తులు అంటే ఉంటాయి కాబట్టి అవి ఆ ప్రకృతి ప్రతిదీ గమనిస్తది కాబట్టి మరి ఒకానొక రోజు అన్ని అవి గమనించినప్పుడు తాను మట్టి పాలు అయిపోక తప్పదు అన్నట్టు అప్పుడే అనుకుంటాడంట. ఆ మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చిండు కానీ ఆ వరాలను ఉపయోగించుకోవాలి. కానీ ఇతడు ఏంటి అంటే మంచికి ఉపయోగించక చెడుకు ఉపయోగించిండు కాబట్టి ఈయనకు వినాశనము అనివార్యము. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడై ఉండవచ్చు కానీ అతని గొప్పతనము గర్వానికి దారితీసి మరి ఇక్కడ దుష్పర్ దుష్పర్మనాలు దుష్పర్మ దుష్పరిణామాలు చోటు చేసుకుంది. అది ఆమె తండ్రి చెప్పాడు. మరే ఇక్కడ ఇదంతా జరిగింది కానీ తన తండ్రి అతన్ని ఇక్కడ ఎందుకు ఉండమన్నాడో కూడా ఆమెకు అర్థం కాలేదు. అంటే వీళ్ళిద్దరు సంభాషణ మాట్లాడుకునేటప్పుడు నన్నెందుకు ఉండమన్నాడో ఆమెకేం అర్థం కాలేదు. అంటే ఇప్పటికి కూడా ఆమె ఆశ్చర్యపోతుంది. అసలు నా తండ్రి మరి ఎందుకు ఉండమన్నాడు అని. దానికి కూడా ఒక ప్రగాఢమైన లక్ష్యం అంటే ఏదో ఉంటుంది ఖచ్చితంగాని ఒక ప్రగాఢ లక్ష్యం ఉంటుంది. ఒకానొక అర్థం దాగి ఉంటుంది. ఆమె రావణుడు అంటే తన తండ్రిని ఓడించడం కోసము అవమానం చేసి వెళ్ళిపోయాడు. అందుకోసమే ఇక్కడ రాముడు అంటే ఇక్కడ రాముడు చెప్పినట్టు అది చాలా కాలం కిందటి సంగతి అయినప్పటికీ ఎంతో శక్తివంతుడు. అవన్నీ ఎదుర్కోవాలంటే ఒకప్పుడు తన తండ్రి ఎదిరించి నిలబడినట్లు మరి నేను నిలబడగలుగుతానా. ఆ రోజు ఎన్ని రకాలుగా మాట్లాడిన వాదించిన జనక మహారాజు వాడిని ఎదిరించగలిగిండు. కాకపోతే నేను ఇక్కడ నిలబడగలుగుతానా, మరి వాడిని ఎదిరించగలుగుతానా, నా తండ్రిలాగా నేను నిలబడగలుగుతానా అని ఆమె అనుకుంటుంది అన్నట్టు. కొంతసేపటి తర్వాత లోనికి వెళ్ళి ఆమె పడుకుంటది. తెల్లవారే సమయం అంటే ఆమెకు ఇక తెల్లవారుతుంది అనేటప్పుడు తన తండ్రి జనక మహారాజు తన పక్కన నిలబడినట్లు కల వచ్చింది. ఆయన నీకు అంటే అంతర్శక్తి చేయవలసింది మరి అటువంటి జ్ఞానం నీకుందమ్మా, నువ్వెప్పుడు విజయం సాధిస్తావు అని చెప్పారు. ఆ మాటలు మననం చేసుకుంటూ ఆమె నిద్ర లేచింది. అంటే ఈమె బాధపడుతుంది కదా రాత్రి. అప్పుడు నా తండ్రి వాడికి ఎలా సమాధానం చెప్పాలో చెప్పిండు. ఆ విల్లు తను ఇవ్వలేడు. మరి నేను నా తండ్రి అంటే నిలబడి ఎదిరించగలిగిండు, నేను అలా ఎదిరించగలుగుతానా అని ఈమె రాత్రంతా ఆలోచించింది కాబట్టి తన కళలోకి వచ్చి చెప్తాడు అన్నట్టు. నీకు అంతర్శక్తి అంటే లోపల నుంచి ఆ ఆత్మశక్తి లోపల నుంచి ఉంది నీకు. అది అంటే దాన్ని ఎలా దాటాలో నీకు తెలుసు, ఆ జ్ఞానం ఉంది.
నువ్వెప్పుడు విజయం సాధిస్తావు అని చెప్పి చెప్పడంతో ఆమె అంటే ఒక సంతోషంతో ఆ మాటలను మననం చేసుకుంటూ నిద్రలేస్తదన్నట్టు. ఆమె నిద్రలేసేసరికే సూర్యుని కిరణాలు మరి కిటికీలోంచి లోపలికి రావడం చూసి ఆమె మెల్లగా తన కుమార్తె గోదావరి వద్దకు బయలుదేరుతది. శ్రీరాముడు నిద్రలో ఉంటాడు. ఈమె మాత్రం ఒక్కామెనే ఒంటరిగా గోదావరి వద్దకు వెళ్తది. వెళ్ళి అక్కడ నది దేవత అంటే అక్కడ నది ఒడ్డున కూర్చోగానే నది మాత చెప్తదన్నట్టు. మాత నీకు తెలుసా? నువ్వు అతన్ని ఎదుర్కోవాలి. కానీ అతనిని నువ్వు ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఒంటరిగా ఎదుర్కోవాలి. అతని లోపాలు అంటే లోతుల్లోకి వెళ్లి తెలుసుకోవాలి నువ్వు. అంటే వాడి లోపల ఉన్న ఏంటి వాడి లోపల పూడ్చిపెట్టబడ్డాయో అవి ప్రేమను, అవమానాన్ని, బాధను, వంచనతో ఆడు కప్పిపెట్టబడి ఉన్న వీటినన్నిటిని నువ్వు జాగృతం చేయాలి. మరి నువ్వు దానికి చేయవలసింది ఎవరు అంటే నువ్వు మాత్రమే వాటన్నిటిని నువ్వు ఎదుర్కొని చేయగలుగుతావు. అయితే నీ అనుమతి లేకుండా ఏది కూడా సంభవించదు. నువ్వు అనుమతిస్తేనే ఇదంతా సంభవిస్తది అని చెప్తది నది మాత. చెప్పినప్పుడు సీతామాత అంటది, నా అనుమతి ఉంది, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పింది. అంటే అతనిని కలుసుకోవడానికి అనుమతి అవును ఆమె అది చేస్తేనే మరి అతని కోసం తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలు, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుంది. తాను ఇదంతా చేస్తుంది. లేదు మాత, అవసరమైనది అది కాదు. అయితే మరేమిటి చెప్పు అని అంటుంది. అంటే నీవు రాక్షస రాజ్య కేంద్రంలోకి ప్రవేశించాలి. అది నీకు ఎలా అంటే సకల నైపుణ్యాలను, నీ ఇచ్చను పరీక్షిస్తుంది. అక్కడ మాత్రమే నువ్వు భూమాతను బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించగలవు. ఈ విధంగా మాత్రమే నువ్వు మమ్మల్ని ఆ రాక్షసుల పాలన నుంచి తప్పించగలవు. నది దేవత విచారంతో చుట్టుముట్టిన తన అలల్లోకి జారే అదృశ్య దృశ్యమైంది. త్వరలోనే అంత గాఢ పరీక్షకు గురి కాబోతున్న మాత కోసము ఆమె హృదయం తల్లడిల్లింది. ఇక్కడ చెప్పింది ఎవరు? నది మాత. జరగబోయే సంఘటనలు ఏంటి, రాబోయే విపత్తులు ఏంటి, మరి ఈమె ఏదైతే ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆ సమస్యలేంటో చెప్పింది. చెప్పినప్పుడు సరే మరి ఏమైనా నీ దగ్గర ఏమైనా మంత్రాలు గాని అవి ఏమైనా ఉంటే చెప్పంటే, లేదమ్మా మంత్రాలు అవన్నీ కాదు, నువ్వు ఆ రాజ్యం ఆ కేంద్రంలోకి ప్రవేశించాలి. అక్కడికి నువ్వు రాక్షస కేంద్రంలోకి ప్రవేశించినప్పుడే మరి అక్కడ ఏం జరుగుతుంది, మరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ లోపలున్న అంటే ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు అంటే ఎలా వంచనతో ఎత్తులు పై ఎత్తులు ఇలా చేస్తున్నారో నువ్వన్నీ వాటిని తెలుసుకోవాలి. మరి నువ్వు అక్కడికి ప్రవేశించాలంటే నువ్వు అనుమతిస్తేనే జరుగుతుంది అన్నట్టు చెప్తాది అన్నట్టు. అంటే నేను ఖచ్చితంగా అనుమతిస్తున్నాను అని చెప్తాదంటే, అక్కడ రాక్షస కేంద్రంలోకి నువ్వు ప్రవేశిస్తేనే మరి ఇక్కడ సకల ప్రాణులను, మమ్మల్ని అంటే ఈ నదులను కూడా ఎంత ఇబ్బంది పెట్టా, నీళ్ళన్నీ తోడేసి ఆ అందులో ఉన్న జలజీవాలను కూడా ఎంతో హింసించిండు రావణుడు. మరి ఆ రకంగా మమ్మల్ని అందరినీ నువ్వు రక్షించేదానివైతావు. నువ్వు నీ అనుమతితోని మరి వాడి రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అన్నట్టు చెప్తుందన్నట్టు నది మాత. చెప్పి మమ్మల్ని ఆ రాక్షస బారి నుంచి కాపాడేది నువ్వే అని చెప్పి నది మాత ఎంతో విచారంతో, బాధతో అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోయి ఆమె తల్లడిల్లుతుంది. అంటే ఈమె నదిని కుమార్తెగా భావించింది సీతామాత. అంటే నా తల్లికి ఇక నుంచి కష్టాలు మొదలైనాయని ఆమె ఎంతో తల్లడిల్లుతుంది. గోదావరి మాత తన హృదయం ఎంతో తల్లడిల్లుతుంది. అంటే ఘోర యుద్ధ దృశ్యాలు మాత మదిలో కదిలాయి. తన కోసం ముందు ఎదురుచూపు చూస్తుందో ఆమె గుర్తించింది. ఆమె బుగ్గల మీదుగా కన్నీరు కారింది. అప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తూ ఉన్న రాముని స్వరము వినపడింది. గబగబా కళ్ళు తుడుచుకొని స్థిరంగా ఉన్నట్టు కనిపించింది. సీత, ఇక్కడకు నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నువ్వు రాకూడదు. ప్రమాదము చేరువనున్నది. ఈ కాలమంతా మరి అతను
ఎప్పుడు రావడం తెలియదు కాబట్టి నువ్వు ఇలా రాకూడదని చెప్పి మరి ఆమె మాట్లాడింది. అంటే ఇక్కడ మాస్టర్ ఇక్కడ ఏమంటుందంటే, సీతమ్మ చూడండి ఎంతో ధైర్యంగా ఎంతో శక్తులు ఉన్న సీతామాతనే ఏడ్చిందంటే రాబోయే ఆమె ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అంటే వీళ్ళందరినీ కాపాడడం కోసము ఆ రావణ రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ రాక్షసుల మధ్య ఉండాలి. వాళ్ళతోని అక్కడ ఉండాలి అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ దృశ్యాలను, ఆ పరిస్థితిని మొత్తము తన కళ్ళ ముందు కదలాడుతూ ఆమెకు బాధ భరించలేక కన్నీళ్లు కారుతాయి సీతామాతకు. మరి ఆ బాధను తట్టుకొని అంటే ఈమె అక్కడ కుటీరంలోని కనబడకపోగానే రాముడు ఈమెను వెతుక్కుంటూ పిలుస్తూ రావడం గమనించి వెంటనే తన కళ్ళ నీళ్లు తుడుచుకొని ఎప్పుడు మామూలుగానే ఉన్నట్టు ఉంటదన్నట్టు. అంటే రాబోయేది అంటే ఈ రామునికి ఇంకా తెలియడం లేదు. కానీ ఈమెకు తెలుస్తుంది సీతామాతకు. ఆమె ఒక్కొక్కటి తెలిసిన కొద్దీ ఆమె పైకి గాంభీర్యంగా కనబడ్డా గాని ఆమె మనసు మాత్రం ఆందోళనతోని భయపడుతుంది. దుఃఖంతో తన మనసు దుఃఖిస్తుంది. మరి అందుకోసం ఎట్టకేలకు మనము ఒకవేళ విడిపోవాల్సి వస్తే నాకు జరగబోయే దానికి భయం అంటే నువ్వేం చేస్తావు అన్నట్టు అడుగుతుంది సీతామాత రాముడిని. మనము ఎప్పుడన్నా విడిపోవాల్సిన వేళ అంటే అట్లా ఒకవేళ విడిపోవాల్సి వస్తే మరి ఎలా ఉంటదన్నప్పుడు అతని చూపు కఠినంగా మారింది. నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉంది. నీకు తెలుసు సీత. మరి ఏ పరిస్థితి అయినా నీకు నాకు అవసరమైన ఆధ్యాత్మిక వనరులన్నీ నువ్వు పొందగలుగుతావు. కానీ నేను అంటే అతని అట్లా అనేసరికి ఆమె ఆమె అతనితో మాట్లాడనియ్యది. ఆమె నోటిపై తన వేళ్ళను ఉంచి అతని కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఆమె మనము ఒక్కటే కనుక మనల్ని ఎవ్వరు విడదీయలేరు. అవును కదా! మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని రాముడు అనడం జరుగుతది. అంటే అతడు నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తన చూపును గోదావరి మాత వైపు తిప్పుతాడు రాముడు. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అలలు అలలు ఆగిపోయాయి. వారు కలయిక చూసి ఆమె ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోకి తీసుకొని మాతతో మన లోనికి భయాన్ని ప్రవేశనివ్వకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నువ్వు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వంలోని ఏ శక్తి నన్ను నీకు దూరం చేయలేదు, లేదా నీపై ఆధిపత్యం కూడా పొందలేదు సీత. నీ ప్రేమ నన్ను మాత్రమే గాక విశ్వాలన్నిటిని నిలిపి ఉంచుతుంది. ఆ మాటలు అంటూ ఆయన కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని పఠించి ఆ నీటిని విశాల గోదావరిపై చల్లాడు. మాత కూడా అదే విధంగా చేసింది. ఆమె నా కన్నీళ్లను ఆపేసి ప్రపంచం కోసం నేను పడే బాధను స్వస్థత చేకూర్చింది. నా ప్రశాంతత నీవే. నీ కళ్ళల్లోనే మళ్ళీ నేను నా వాస్తవ ఆత్మను కనుగొన్నాను అంది. గోదావరి వారి తమపై తిలకరించిన నీటిని స్వీకరించి తదాస్తు అని ప్రవాహంలో అదృశ్యమైపోయింది. అంటే ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు రాముడు, ఎప్పుడు కూడా మనల్ని విడదీసే శక్తి ఏది లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నిన్నే చేరుకుంటా అన్నట్టు చెప్తాడన్నట్టు. ఒక నన్నే కాదు ఈ విశ్వంలో ఉన్న అంతటినీ నువ్వు రక్షించగలుగుతావు అని. అంటే వీళ్ళిద్దరు కలుసుకోగానే ఒకరి చేయి ఒకరు అందుకోగానే అక్కడ గోదావరి మాత ఎంతో సంతోషించి మరి వీళ్ళకు తదాస్తు అని చెప్పి ఆమె మళ్ళీ అదృశ్యమైపోతుంది. మరి ఇక్కడ మాత అనుమతించడంతో సంఘటన చోటు చేసుకోవడం మొదలైంది. ఆ మరుసటి ఉదయమే ఆ ప్రాంతం అంతా భయంకరమైన నల్లటి మేఘాలతో కప్పబడింది. అది ఎలా అంటే వానాకాలం కాదు, మరి అప్పటిదప్పుడు మేఘాలు నల్లబడి అక్కడ వాతావరణము మారింది అంటే వానాకాలం కూడా కాదు. పక్షులన్నీ గుంపులుగా చెదిరిపోతున్నాయి. అవి భయంతో ఆందోళనతో ఎక్కడికో చెదిరిపోతున్నాయి. అంటే వాటికి భయము ఆందోళన మళ్ళీ ఏదో జరగబోతుంది అని అవి చెదిరిపోతున్నాయి. మరొక తుఫాను రాబోతుంది. అది మాత ఆకాశం వైపు చూస్తూ అయితే ఈ తుఫాను అంటే ఇది కాలం కాదు. మరి ఈ 10 రోజులలో ఇది మూడోది. ప్రకృతి
ప్రకృతి సందిగ్ధంలో పెట్టబడింది. ఆమె తన భావం నుంచి బయటకు రాలేకపోయింది. రాముడు ఆమెను తేలికపరచడానికి చేయగలిగిందంతా చేశాడు. తానే ఏంటి అంటే ఆ బాధనంతా అనుభవిస్తూ మరి తనకు చుట్టుముడుతున్న ప్రతికూల శక్తులను గుర్తించుకొని ఒకసారి తల పైకెత్తినప్పుడు వారి వైపు దూరం నుంచి ఒక బంగారు లేడి తొంగి చూడడం కనిపించింది. అంటే ఇక్కడ ప్రతిదీ గమనించుకుంటున్నారు. అంటే వీళ్ళు వీళ్ళే ఒక అంటే అక్కడ బాధకు గురైతుండ్రు అనుకుంటారు. కాకపోతే అక్కడ విశ్వం అంతా ఆందోళన పడుతుంది. ప్రకృతి అంతా ఆందోళన పడుతుంది. అక్కడ పారే సెలయేర్లే గాని, గోదావరిలే గాని, పక్షులు గాని ప్రతి వాతావరణం మారిపోతుంది. అంత ఆందోళనకరణం అంటే భయంతోని పక్షులు కూడా ఎక్కడికో పారిపోతున్నాయి. ప్రతిదీ అంటే వీచే గాలిలో కూడా తేడా కలుగుతుంది. అంటే అక్కడ మొత్తం మారిపోతుందన్నట్టు. అంటే జరగబోయే విపత్తు దాన్ని ఏంటంటే అదొక భయంకరమైన దృశ్యంలాగా అక్కడ అగుపడుతుంది. మరి ఇక్కడ ఏం చేయాలో కూడా తెలియడం లేదు. కానీ ఆ వాతావరణం ఇలా మారుతుందని అలా పైకి చూసినప్పుడు ఆ మబ్బుల్లోంచి ఒక బంగారు లేడి తొంగి చూసినట్టు కనిపించింది రామునికి. మరి ఆ రామునికి తొంగి చూసినట్టు కనిపించినప్పుడు సీతకు చెప్తాడన్నట్టు. సీత అటు చూడు అన్నాడు. ఎవరు? రాముడు. నువ్వు అటు ఒకసారి చూడు, అక్కడ బంగారు లేడి మన అంటే మీర్లలో చూసి మనం ఇంతకు ముందు మనం మీర్లలో చూసే వాళ్ళం కదా బంగారు లేడిని. మరి అటువంటిది మరి అనేక సంవత్సరాల క్రితం మనం మళ్ళా మీరులలో వదిలినప్పుడు నుంచి మనము అటువంటి దాన్ని చూడలేము. అంటే వాళ్ళు మీరులలో మరి ఎందుకోసం చూసిండ్రో ఆ బంగారు లేడి తెలియదు కానీ అక్కడ చూసినాం. మరి అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఎప్పుడు ఇది మనకు అగుపడలేదు. మరి ఇప్పుడు అటువంటిది ఇక్కడ ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు అన్నట్టు రాముడు. సీతమ్మకు ఆ బంగారు లేడి కనబడడం లేదు. ఎక్కడ ఉంది అని ఇక్కడ రాముడిని అడుగుతుంది. అది ఎక్కడ ఉంది అని అడుగుతుంది. మాత చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడ ఆ బంగారు లేడి కనబడడం లేదు. మరి సూటిగా చూడు, ఆ కొమ్మల ఆకులలోంచి అది తొంగి చూడము నీకు కనబడడం లేదా సీత అంటుండు రాముడు. అంటే ఇక్కడ ఇంతకు ముందు మన రామాయణంలో ఏం తెలుసుకున్నామంటే సీతమ్మ తల్లే బంగారు లేడిని అడిగింది, బంగారు లేడిని కోరింది, రాముడు దాన్ని తేవడానికి వెళ్ళిండు అని మనం రామాయణంలో తెలుసుకున్నాం. కానీ ఇందులో సీతాయనంలో ఏముంది? రాముడికే కనిపించింది ఆ బంగారు లేడి. రాముడే చెప్తుండు సీతమ్మకు, నీకు ఆ బంగారు లేడి కనిపించడం లేదా అంటుంది. మరి మిథులలో కూడా ఆ బంగారు లేడి వీళ్ళకి ఎందుకు కనిపించిందో మనకు ఆ విషయం తెలియదు. కానీ అప్పుడు చాలా సంవత్సరాల క్రితం మళ్ళీ ఇప్పుడు కనబడుతుంది అని చెప్తే సీతమ్మకు అది కనబడక ఎక్కడ ఉంది అని చుట్టూ ఎక్కడ చూసినా ఆ సీతామాత కూడా కనబడడం లేదు. కానీ రాముడు చూపిస్తుండు, సూటిగా చూడు, ఆ కొమ్మల మధ్యలోకెళ్ళి నువ్వు సూటిగా చూడు, అక్కడ ఉంది అన్నట్టు చూపిస్తాడు. ఎక్కడ చూసినా ఈమెకు మాత్రం కనబడలేదు. సీతామాతకు కొమ్మల మధ్యకి వెళ్ళి చూసినా, సూటిగా చూసినా ఎక్కడ బంగారు లేడి కనబడలేదు. కానీ మాత నాకు కనబడలేదు అన్నప్పుడు ఇది నిజమేనా, అసలు బంగారు లేడి ఉంటుందా అని ఆమె అనుకుంటది. మీరు స్పష్టంగా చూసారా అని కూడా అడుగుతుంది రాముణ్ణి. అవును చూడు, అది వెళ్తుంది, అటువైపు వెళ్తుంది చూడు అని. నాకేమి కనబడడం లేదు రామా అంటది సీతామాత. అయినా గాని అది అటువైపు వెళ్తుంది, నేను నీకోసము దానిని పట్టుక తెస్తాను అని రాముడు అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ ఇక్కడ ఒక లేడీ అంటే ఒక లేడీ ఆ లేడీ మనం పెంపుడు జంతువుగా అది ఉంటే మనకు ఎంతో మంచిగా ఉంటది అన్నట్టు, అది దాన్ని చూస్తే మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తది. దాన్ని నేను పట్టుకొని తీసుకొస్తా అని రాముడు తన విల్లు పట్టుకొని ఆ విల్లు నెక్కుబెట్టి ఆ లేడి వెంట వెళ్తుండగా సీతకు ఒక భయం అంటే భయం మొదలైంది అన్నట్టు. అక్కడ భయం ఉద్భవించి ఏమంటుంది, ఆమె పిలిచి అంటే ఆమె రాముణ్ణి ఆపే ప్రయత్నం చేస్తది. కానీ ఆమెకు నోట మాట రావడం లేదు. పిలవాలి అన్న గొంతు పెకలడం లేదు. మరి ఆమె గబగబా వెళ్ళి అతన్ని ఆపుదామని ప్రయత్నం చేస్తుంది. కానీ కాళ్ళు ముందుకు సాగడం లేదు, అడుగు ముందుకు పడడం లేదు. మరి ఇదే ప్రకృతి దాన్ని పరీక్ష అంటారు కదా. మరి ఆ రకంగా ఆమె
ఇటు పిలవలేక అటు నడవలేక అక్కడే కుటీరం కాడనే ఆగిపోతుంది అన్నట్టు. అక్కడ కుటీరం నుంచి లక్ష్మణుడు బయటకు వస్తాడు. అప్పుడు ఆమె ముఖంలోని ఆందోళన చూసి ఏమైంది అని అడిగి ఇప్పుడు ఆమె అడిగినప్పుడు ఆమె స్వరము అప్పుడు తిరిగి వచ్చింది. ఇప్పటిదాకా రాముని యుద్ధమన్నా గొంతు లేవలేదు, రాలేదు. నడ్దమన్నా కాలు కదలలేదు. ఎప్పుడైతే లక్ష్మణుడు వచ్చి ఏమైంది, ఏం జరిగింది అని అడిగినప్పుడు అప్పుడు ఆమె స్వరము మళ్ళీ తిరిగి వచ్చింది. కాళ్ళు కదులుతున్నాయి, కానీ కనుచూపు మేరలో శ్రీరాముడు కనబడడం లేదు. మరి ఏం చేయాలో కూడా తోచలేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు, ఏం చేయాలో కూడా సీతామాతకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది. అప్పుడు శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడో అన్ని లక్ష్మణునికి వివరిస్తుంది అన్నట్టు. విషయం ఇది అని వివరించినప్పుడు విచారపడకు, ఆయన త్వరలోనే వస్తారు అని ఆమెను ఓదారుస్తాడు లక్ష్మణుడు. కానీ ఆమెలో భయము ఆందోళన మొదలైంది. మరి అక్కడ ఆయన తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లడిల్లిపోతుంది. ఇంకా రావడం లేదు, ఏం జరిగింది అని ఇక్కడ తల్లడిల్లిపోతుంది. అంతలోనే వారికి ఏంటి అంటే ఒక బాధాపూరితమైన గొంతు పిలవడము వినబడుతుంది అన్నట్టు, అరుస్తున్న స్వరము వినబడుతుంది. మాత లక్ష్మణుడు మరి ఇద్దరు ఎలా అంటే వాళ్ళు అయితే మరి ఏదో రాక్షసి అక్కడ రాముని స్వరంతో పిలుస్తుందా, లేక రాముడే ఏదైనా ఆపదలో పడ్డాడా, వీళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. రాక్షసి ఇక్కడ రాముని స్వరంతో అనుకరిస్తుందా ఆమె భావించింది. లక్ష్మణుడు అక్కడే ఉండాలా లేక రాముని వద్దకు వెళ్ళాలా, ఇతను కూడా ఏం అర్థమైతలేదు. నేను సీతమ్మ దగ్గర రక్షణగా ఉండాలా, అక్కడికి వెళ్ళి రాముని రక్షించుకోవాలా, ఏమి కూడా అర్థం కాక అతడు కూడా అయోమయ స్థితిలో ఉన్నాడు. మరి అయినా గాని మరి ఏం తేల్చుకోలేక సందిగ్ధంలో పడ్డాడు. మరి చివరికి మాత అతన్ని వెళ్ళమని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం చేసుడు, నువ్వు నేను ముఖాలు చూసుకుంటూ కూర్చుంటే ఏం జరగట్లేదు, నువ్వు వెళ్ళు అని అతన్ని పంపిస్తుంది అన్నట్టు సీతామాత. అలా చెప్పి అతడు వెళ్ళగానే ఇక్కడ ఆమె ఒంటరిగా ఉండవలసి వచ్చింది. నువ్వు ఒంటరిగా ఉండకూడదు, మరి తాను కూడా అతనితో వెళ్దాం అనుకున్నది. అంటే ఈమెకు భయం మొదలైంది కాబట్టి నేను ఇక్కడ ఒంటరిగా ఉండద్దు, రాముని వెంట లక్ష్మణునితోని వెళ్తా అన్నట్టు అన్నది. మళ్ళీ అదే రకము నేను వస్తాను అంటందుకు ఆమె గొంతు రావడం లేదు. మరి అతని వెంట నడదాము అన్నా, లక్ష్మణుని వెంట వెళ్దాము అన్నా కాళ్ళు కారడం లేదు. అంటే ప్రకృతి పరీక్ష ఇది మొదలైంది అన్నట్టు. ఆమె కుటీరంలోకి నడిచింది. మరి అక్కడ తలుపులు తెరిచి ఉండడంతో అతడు రావడం చూసింది. అతడు అంటే రావణుడు రావడం చూసింది. మరి ఆ మాయని రావణుడు ఎలా వచ్చిందంటే సన్యాసి రూపంలో వచ్చిండు. ఆ సన్యాసి రూపంలో వచ్చిన రావణుడే ఈ సన్యాసి ఆ రావణుడని గ్రహించింది సీతామాత. కానీ భిక్షకు వచ్చాడు ఇంటి ముంగడికి ఎవరు భిక్షకు వచ్చినా గాని మరి లేదు అన్నది కాబట్టి మాత వాడికి కూడా భిక్ష వేయడానికి ఆమె ఆ పండ్లు ఆ కూరగాయలు అన్ని ఉన్న పాత్రతో ఆమె వెళ్తది అన్నట్టు. నా తండ్రిని ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే అని తన కుమార్తె గోదావరి ముందే చెప్పింది. అంటే ఇక్కడ రాబోతుండని తన గోదావరి చెప్పింది కదా, ఆమె గుర్తొస్తుంది. అంటే ఇంతకు ముందు ఉన్న తండ్రిని మరి ఎంతో అవమానించింది కూడా ఇతడే అని చెప్పింది. తను ఒంటరిగానే ఎదుర్కోవాలని గోదావరి మాత చెప్పింది కదా, అంటే అది గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఒంటరిగానే ఎదుర్కోవాలంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఇద్దరు దూరమైండు. రాముడు వేండు, రాముడు వెంట లక్ష్మణుడు వెళ్ళిండు. ఇప్పుడు ఒంటరిగా సీతామాత ఉన్నది. మరి ఆ గోదావరి చెప్పింది ఈమె గుర్తొచ్చింది. నీవు ఒంటరిగానే ఎదుర్కోవాలి వాడిని అన్నప్పుడు ఆ క్షణంలో ఇక ఏం చేయాలో అర్థం కాక మరి అక్కడ ఒంటరిగానే ఎదుర్కోవాలని ఆమె ఆ క్షణంలోనే ఆ కలయిక ఆ సంభాషణ మించి చాలా ఎక్కువైంది. ఆ మాత తాను అతడి రాక్షస రాజ్యంలోకి సానుకూల ఫలితము వస్తుందేమో అనే ఆశ ఉంటే ఆ రాక్షసుని మనసులో కూడా ప్రవేశించాలి అని ఆమె చేతిలో ఉన్న పండ్ల పాత్రను నెమ్మదిగా కుటీరం వెలుపలికి వెళ్ళి వాడికి అందించబోయింది. అడుగు పెడుతూనే తాను
తాను ఉండబోతున్న అంటే చీకటి ఆహ్, ఆ చీకటిలోకి అడుగు పెడుతున్నట్టు అనిపించింది. అంటే ఆ కుటీరంలోంచి ఆమె కాలు బయట పెట్టడంతోనే ఆమెకనిపించింది నేనొక చీకటిలోకి అడుగు పెడుతున్నా అని. మరి అక్కడ ఆహ్, దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నా అనుకుంటది సీతమ్మ తల్లి. మరి ఆమె ఎలా భావించిందంటే, అతడు అతనికి భిక్ష ఇత్తని వెళ్ళింది. భిక్ష వేస్తాన్న భావించుకొని వెళ్తే వాడేం జేసిండు, ఆమె ముంజేతి పట్టుకొనే లాగగానే బాధతో అరిచింది. అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. ఆమె రామా! రామా! అని అరిచింది. కానీ రావణుడి స్పర్శతో వారి మనోబంధం తెగిపోయింది. ఆ అరుపులు తన ప్రేమమూర్తి అయిన ఆ రామునికి చేరలేదు. ఇది ఆమెకు ముందుగా తెలియని విషయం. తమ ఇద్దరికి కలిసి ఇద్దరిని కలిపి చేయబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణ సమాచారం బంధాన్ని ఏర్పరిచినవి. అవి తొలగిపోయాయి. ఆమె గుర్తించలేదు. మాత ఇప్పుడు తన భర్తను గాని, మరిదిని గాని చేరలేక, ఏ జీవి సహాయం అందలేక అదో స్థితిలో ఉండిపోయింది. అసలు వారిద్దరి మధ్యల వీడు రాక్షసుని స్పర్శ ఎప్పుడైతే సీతామాతను తాకిందో, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏంటి అంటే, ఆ బంధం అంటే మనోబంధం ఒక పోగులున్నాయట. అవి ఆ దారాలు తెగిపోయినాయట. అప్పుడు ఆహ్, ఆ దారాలు తెగిపోవడంతో ఈమె పిలిచిన అరుపులంటే అంటే ఇంతకుముందు ఆత్మపరంగా వీళ్ళెక్కడున్నా గాని అంటే దాన్నేంటి అంటే ఒకరిలోని మనసులో మాట ఒకరు తెలుసుకునే శక్తి ఉండే. కానీ ఇప్పుడు అవి ఎలా అంటే ఆ బంధం వీడి శ్వాస త త తగలగానే అవి తెగిపోయింది గాబట్టి ఈమె ఎంత అరిచినా, ఏం జేసినా ఆ మాటలు ఆ రాముడికి చేరడం లేదు. మరి ఈమె ఒక ఆహ్, ఎవరి సహాయం అందుకోలేని స్థితిలో ఉండిపోయింది సీతామాత. మాస్టర్స్ ఇక్కడికి ఆపుకుందాం. మళ్ళీ వారం చెప్పుకుందాం.